तले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। हरे कृष्ण। स्वागतं శ్రీకృష్ణ కథాసుధలోకి। వచ్చే పౌర్ణమి హోలీ పౌర్ణమి. ఈ హోలీ రోజు మనకందరికీ తెలిసింది హోలీ ఆడుకోవడం, రంగులని గుప్పుకోవడం, తర్వాత ఒక మంచి ఏమంటారు వినోదాత్మకమైనటువంటి పండుగ. ఈ హోలీ రోజు ఒక భగవంతుడి యొక్క అవతారమే అవతరించినటువంటి రోజు. మరి ఈ హోలీ రోజు ఎవరు అవతరించారు అంటే ఈ యుగానికి యుగ పురుషుడైనటువంటి చైతన్య మహాప్రభువుల వారు ఆవిర్భవించారు. ఈ చైతన్య మహాప్రభుకే గౌరాంగ అని ఒక పేరుంది. అందుకోసంగానే ఈ పౌర్ణమిని గౌర పౌర్ణమి అనేసి అంటారనమాట. మరి ఆయనకి గౌరాంగ అని ఎందుకు పేరు వచ్చిందంట? గౌరవర్ణము అంటే కరిగిన బంగారు మేను ఛాయ కలిగినటువంటి అని అర్థం. అంటే మెల్ట్ అండ్ గోల్డెన్ కలర్, అలాంటి మెల్ట్ అండ్ గోల్డెన్ కలర్లో ఉంటాడనమాట స్వామి. అందుకని చెప్పేసి ఆయన పేరు గౌరాంగ. మరి ఆయన పేరేంటి? శ్రీ చైతన్య మహాప్రభు. ఈయన కలియుగంలో అవతరించినటువంటి యుగ అవతారము. సాక్షాత్ దేవదేవుడు శ్రీకృష్ణుడు అతను. ఏ విధంగా అయితే మనం నిత్యానంద త్రయోదశి రోజు చెప్పుకున్నామో, నిత్యానంద మహాప్రభువుల వారు వచ్చేసి బలరాముడి యొక్క అవతారము, శ్రీ చైతన్య మహాప్రభువుల వారు వచ్చేసి కృష్ణుడి యొక్క అవతారము. ఆయనకి ఇంకొక పేరు కూడా ఉంది. ఏంటి అంటే నిమాయి. నిమాయి అంటే ఏంటి అంటే బెంగాలీలో వేప చెట్టుని నీమ్కా పేడ అనేసి అంటారు. ఆ విధంగా వేప చెట్టు కింద పుట్టాడు కాబట్టి ఆ అబ్బాయికి నిమాయ్ అని ముద్దు పేరు కూడా పెట్టారనమాట. చైతన్య మహాప్రభువుని గౌరంగా అని పిలుస్తారు, నిమాయ్ అని కూడా పిలుస్తారు. ఈ హోలీ పూర్ణిమని గౌర పూర్ణిమ అనేసి అంటారు. ఏ విధంగా అయితే జన్మాష్టమి రోజు శ్రీకృష్ణుల వారు ఆవిర్భావం జరిగిందో, అదేవిధంగా ఈ గౌర పౌర్ణిమ రోజు చైతన్య మహాప్రభు యొక్క ఆవిర్భావం జరిగింది. ఏ విధంగా అయితే జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటారో అంగరంగ వైభవంగా, అదేవిధంగా ఎవరైతే గౌడీయ వైష్ణవులు ఉన్నారో ఈ గౌడీయ వైష్ణవులందరూ కూడా ఈ గౌర పూర్ణిమని జన్మాష్టమితో సమానంగా వేడుకలు జరుపుకుంటారు. అలా ఉపవాసం చేయడం, అర్చన చేయడం, తర్వాత భగవంతుడి యొక్క నామ జపం చేయడం, భగవంతుడికి అభిషేకం చేయడము చాలా అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. నాకు తెలిసి చైతన్య మహాప్రభు గురించి అందరికీ తెలీదు. ఎందుకు అంటే ఎవరైతే ఇస్కాన్కి వెళ్ళుంటారో వాళ్ళు దర్శనం చేసుకున్న వాళ్ళకి చైతన్య మహాప్రభు తెలుసు. మీరు ఇస్కాన్కి వెళ్తే ప్రతి ఇస్కాన్లో కూడా 2 శ్రీ విగ్రహాలని మీరు చూస్తారు, ఇద్దరిని చూస్తారు. వాళ్ళు ఇలా చేతులు ఎత్తుకొని ఉంటారు. వాళ్ళే గౌరాంగ ఇంకా నిత్యానంద. చైతన్య మహాప్రభు ఇంకా నిత్యానంద మహాప్రభు. మరి వీళ్ళిద్దరు చేతులు ఎత్తుకొని ఏం చేస్తున్నారంట? జగన్నాథుల వారేమో చేతులు చాపి ఉన్నారు. ఏం చేస్తున్నారు జగన్నాథుల వారు? చేతులు చాపి మనందరికీ కూడా స్వాగతం పలుకుతున్నారు. మీరందరూ కూడా నా దగ్గరికి వచ్చేయండి, వైకుంఠానికి వచ్చేయండి అని చెప్పేసి తన స్వాగతం పలుకుతూ ఉన్నారు. మనని అందరినీ కూడా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ చైతన్య మహాప్రభు, నిత్యానంద మహాప్రభు ఏం చేస్తున్నారు? ఇద్దరూ 2 చేతులు ఎత్తి ఉన్నారు. ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు కృష్ణ ప్రేమని పంచుతున్నారు. ఏ విధంగా కృష్ణ ప్రేమని పంచుతున్నారు అంటే ఈ హరినామంతో, గోలోకంలో ఉండేటటువంటి హరినామంతో వాళ్ళు కృష్ణ ప్రేమని మనకి ఇవ్వడం కోసం గాను ఈ భూమి మీద అవతారం తీసుకున్నారనమాట. ఇప్పుడు కృష్ణ ప్రేమని ఇవ్వాలి అంటే స్వయంగా కృష్ణుడే రావాలి. వేరే వాళ్ళని
ఎప్పుడైనా ఎవరితోనైనా మెసేజ్ చేసో లేకపోతే ప్యాక్ చేసో అలా పంపించగలుగుతారా? పంపించలేరు. అందుకోసంగానే అలాంటి కృష్ణ ప్రేమని ఇవ్వడం కోసం గాను సాక్షాత్ శ్రీకృష్ణుల వారు గోలోకం నుంచి భూలోకానికి వచ్చారనమాట. ఆ గోలోకంలో ఉండేటటువంటి ధనం ఏదైతే ఉందో ఈ హరినామము, గోలోకేర ధన హరినామ సంకీర్తన, ఆ గోలోక ధనం ఏదైతే ఉందో ఆ ధనాన్ని మనకి పంచడం కోసం గాను చైతన్య మహాప్రభుల వారు ఆవిర్భవించారు. ఏంటది? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏదైతే ఈ మహామంత్రం ఉందో మనం రోజు జపం చేసుకుంటున్నామో దానినే సంకీర్తనగా, సంకీర్తన ప్రచారంగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని సంకీర్తన చేస్తూ తను మొత్తం నవద్వీప్ మండలము, తర్వాత సౌత్ ఇండియాకి వచ్చారు, బృందావనానికి వెళ్ళారు, కాశీకి వెళ్ళారు. ఆ విధంగా చైతన్య మహాప్రభు మొత్తం భారతదేశం అంతా కూడా ఆయన ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని పాడుతూ ప్రతి ఒక్కరికి కూడా ఆయన యొక్క మధురమైనటువంటి ప్రేమని పంచడానికి వచ్చారనమాట. ఇప్పటివరకు ఎవరికైతే తెలియదు. ఎందుకు అంటే ఎవరైతే శ్రీమద్ భాగవతాన్ని చదువుకుంటారో, ఎవరైతే ఈ పురాణాలని చదువుకుంటారో వాళ్ళకి ఈ చైతన్య మహాప్రభు గురించి తెలుస్తుందన్నమాట. మరి భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడు? ఎప్పుడెప్పుడో ధర్మానికి ఆటంకం కలుగుతుందో, ధర్మం నష్టపోతుందో అప్పుడు నేను అవతరిస్తాను అనేసి చెప్పాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు ధర్మానికి సంకటం కలుగుతుందో అప్పుడప్పుడు నేనేం చేస్తూ ఉంటానో, నేను అవతరిస్తూ ఉంటాను. ఓ భరత, ఎవరైనా అర్జున అనేసి చెప్తున్నాడనమాట. మరి తను అవతరణ తీసుకోవడము అంటే ఎప్పుడెప్పుడు అవతరణ తీసుకుంటాడు? తన యొక్క అవతారాలు ఏంటి, ఎన్ని రకాలుగా తన అవతారాలు ఉన్నాయో అవన్నీ కూడా వేదాలు చెప్తూ ఉన్నాయి. మన శ్రీమద్ భాగవతం కూడా చెప్తూ ఉందన్నమాట. లీలావతారాలు, పురుషావతారాలు, తర్వాత గుణావతారాలు, కల్పావతారాలు, యుగావతారాలు, మన్వంతర అవతారాలు, ఇన్ని రకాల అవతారాలతో పాటుగా ఇంకా ఈ సామాన్య జీవులను ఉద్ధరించడం కోసంగాను శక్తావేశ అవతారాలు కూడా వస్తూ ఉంటారు, ఆచార్యుల రూపంలో కూడా వస్తూ ఉంటారు, ఆల్వార్ల రూపంలో కూడా వస్తూ ఉంటారు. ఆ విధంగా కృష్ణుడు తన యొక్క అంశాల ద్వారా, శక్తి ద్వారా, స్వయంగా తన కళల ద్వారా ఎన్నో రకాలుగా భగవంతుడు అవతరిస్తూ ఉంటాడనమాట. మరి ఆయన యొక్క అవతార కార్యం చేసేటటువంటి పని ఏంటి అంటే దుష్టులని శిక్షించడము, శిష్టులను రక్షించడము, ధర్మాన్ని స్థాపించడం, ఇవన్నీ కూడా తను చేస్తూ ఉంటాడనమాట. మరి ఓన్లీ దుష్టులను శిక్షించాలి అంటే స్వయంగా స్వామి రావాల్సిన అవసరం లేదు. తన యొక్క శక్తిని పంపిస్తే చాలు, తన యొక్క కనుసైగ చాలు, తన యొక్క చిటికేస్తే చాలు, ఏ కార్యమైనా ఎక్కడి నుంచైనా కూడా అది జరిగిపోతుంది. దానికి స్వయంగా స్వామి రావాల్సిన అవసరం లేనే లేదు. మరి స్వామి స్వయంగా ఎందుకు వస్తున్నాడు అంటే తను దుష్టులను శిక్షించడంతో పాటు శిష్టులని, సాధువులని రక్షిస్తున్నాడు. ఆ రక్షణ అనేది ఏ విధంగా, ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళని చంపడంతో వీళ్ళు రక్షింపబడతారు, కరెక్టే, వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ వస్తుంది. కానీ వీళ్ళ హృదయంలో ఉన్నటువంటి ఆ ప్రేమ భక్తిని స్వీకరించి వాళ్ళకి ఆయన యొక్క ప్రేమ అనుభూతిని ఇవ్వడం కోసం స్వయంగా స్వామి వస్తున్నారు. ఇప్పుడు ఆయన అక్కడి నుంచి ఏదో వెపన్, ఏదైనా అస్త్రాన్ని పంపించి వాళ్ళని రక్షించగలుగుతాడు. కానీ వాళ్ళ హృదయంలో వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రేమని స్వీకరించడానికి, ఆ ప్రేమని స్వీకరించి కృష్ణుడి యొక్క ప్రేమని మళ్ళీ తిరిగి భక్తుడికి పంచాలి అంటే స్వయంగా తనే రావాలి కదా. అందుకోసంగానే స్వామి తను స్వయంగా ఇక్కడికి వస్తూ ఉంటాడనమాట. ఆ విధంగా మరి స్వామి ఇలా ఇక్కడికి వచ్చి ప్రతి
ప్రతి ఒక్క భక్తుడిని ఆయన ఆదాన ప్రదానాలు స్వీకరిస్తూ ఉంటాడనమాట. మరి ఈ భక్తుడు ఎలా ఉంటాడంట? భక్తుడు ఎలా ఉంటాడు అంటే తను అన్యమైనది ఏది కోరుకోడంట. ఆయన కేవలం స్వామిని ఏ విధంగా సంతోషపెట్టాలి అనే చూస్తాడంట. ఆయనకి ఏమంటారు, ముక్తినిస్తానంటే వద్దంటాడంట, వైకుంఠాన్ని ఇస్తానంటే వద్దంటాడంట, ధనాన్ని ఇస్తానంటే వద్దంటాడంట, ఐశ్వర్యాన్ని ఇస్తానంటే వద్దంటాడంట, అమరత్వాన్ని ఇస్తానంటే వద్దంటాడంట. ఈ భక్తుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే, స్వామి ఎప్పుడు కూడా నీ పాద పద్మాల సేవలో నేను ఉండాలి. ఆ పాద పద్మాల సేవ ఎలా చెయ్యాలి అంటే, స్వామి నువ్వు ఏ విధంగా అయితే సంతోషపడతావో, నువ్వు ఏ విధంగా సంతృష్టి చెందుతావో ఆ విధంగా నేను ప్రేమతో చెయ్యాలి. ఇంకా ఎలా చెయ్యాలి? నీ యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో, నీ గుణగణాలను కీర్తించేటటువంటి ఉత్తమ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా కలిసి నేను నీ యొక్క భక్తియుత సేవ చెయ్యాలి, నీ యొక్క పాద పద్మాలని నేను మరిచిపోవద్దు అని చెప్పేసి ఈ భక్తులు వేడుకుంటూ ఉంటారనమాట. అందుకే వాళ్ళు ముక్తిని కూడా వద్దంటారు. ముక్తిని కూడా వద్దనుకునేటటువంటి భక్తులు ఏం చేస్తున్నారు? భగవంతుని యొక్క హృదయాన్ని సంతోషపెట్టడానికి వాళ్ళ యొక్క భక్తి కార్యాలను చేస్తూ ఉన్నాడనమాట. మరి మనకి తెలిసినటువంటి భక్తుల్లో ఉత్తమమైన భక్తులు ఎవరు అంటే, బృందావనంలో ఉన్నటువంటి ఈ బృందావన వాసులు, వ్రజవాసులు. ఈ వ్రజవాసులు ఏం చేస్తున్నారంట? అదేంటండి, వాళ్ళు వేదాలు చదవలేదు, వాళ్ళు యజ్ఞాలు చేయలేదు, వాళ్ళు తపస్సు చేయలేదు, వాళ్ళు ఏమీ కూడా సరిగ్గా వేదాల్లో చెప్పినట్టుగా చేయలేదు. మరి అయినా కానీ వాళ్ళు ఉత్తమ భక్తులు ఎలా అయ్యారు? వాళ్ళు అవునా కాదా? వాళ్ళు ఉత్తమ భక్తులు ఎలా అయ్యారు? ఉత్తమ భక్తులు ఎలా అయ్యారు అంటే వాళ్ళ హృదయాన్ని భగవంతుడికి అర్పించడం ద్వారా వాళ్ళు ఉత్తమ భక్తులు అయ్యారు. ఎవరైతే వేదం చదువుతున్నారో, ఎవరైతే శాస్త్రం చదువుతున్నారో, ఎవరైతే నియమానుసారంగా భక్తి చేస్తున్నారో, ఎలా చేస్తున్నారంట? భయంతో భక్తి చేస్తున్నారంట. ఎందుకంటే వేదంలో చెప్పబడి ఉంది, ఇది మానవ ధర్మం, నేను అందుకే ఈ భక్తి చెయ్యాలి, నేను ఈ అర్చన చెయ్యాలి, నీ యజ్ఞం చెయ్యాలి, ఈ దాన ధర్మం చెయ్యాలి, ఈ ఉద్యాపన చెయ్యాలి, ఈ హోమం చెయ్యాలి అని చెప్పేసి తను ఏం చేస్తున్నాడు? భయంతో భక్తి చేస్తున్నాడు. మరి అలా చేసేటటువంటి భక్తి వైకుంఠానికి చేరుకోదా? చేరుకుంటుంది. భగవంతుడు 5 రకాల ముక్తులను ఇస్తున్నాడు. సాష్టి, సాయుజ్య, సాలోక, సారూప్య, ఆ విధంగా అన్ని రకాల ముక్తులని వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఉత్తమ భక్తులుగా ఆయనతో పాటుగా స్వపార్షదులుగా తను పెట్టుకుంటారు. మరి అంతకంటే ఇంకా ఉత్తమమైన స్థితి ఏం కావాలి? మరి వీళ్ళు పొందనిది వాళ్ళు పొందేది ఏంటి? అవునా కాదా? ఏంటది? ఇప్పుడు వీళ్ళు నియమానుసారంగా, వేదానుసారంగా వీళ్ళు చేసేటటువంటి భక్తి ద్వారా వైకుంఠాన్నే పొందారు. అక్కడికి వెళ్ళి స్వామిలాగా చతుర్భుజాలని పొందారు. అక్కడికి వెళ్ళి స్వామిలాగా రూపాన్ని పొందారు. స్వామికి ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని పొందారు. స్వామితో ఎప్పుడూ వైకుంఠంలోనే ఉంటున్నారు. మరి ఇంతకంటే కావాల్సింది ఏముంది? దీనికంటే ఉత్తమమైంది ఏముంది? ఆ ఉత్తమమైంది పొందిన వాళ్ళు ఎవరు అంటే ఈ వ్రజవాసులు, ఈ బృందావన వాసులు. అది ఉత్తమమైన భక్తి అని చెప్పేసి వేదం చెప్తోంది, శాస్త్రం చెప్తోంది. ఆ భక్తి ఏంటిదంట? అది ప్రేమయుత భక్తియుత సేవ, ప్రేమతో కలిగినటువంటి భక్తియుత సేవ. మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం ఏంటి? వైకుంఠానికి వెళ్ళే వాళ్ళ యొక్క భక్తి ఏ విధంగా ఉంది? ఓకే, వేదంలో ఇలా ఉంది, సో ఈ నియమాలు పాటించాలి, మేము అంటే ఇప్పుడు ఈ యుగంలో ఉన్నాం, ఈ ధర్మాన్ని పాటించాలి, యజ్ఞం చేయాలి, వేదానుష్ఠాన చేయాలి, లేకపోతే ఇలా చేయాలి అని చెప్పేసి ఒక రూల్కి కట్టుబడి మనం ఏం చేస్తున్నాము? మనం ఇది చెయ్యాలి ధర్మము అని చెప్పి మనం చేస్తున్నాం. మరి ఈ వ్రజవాసులు ఏ విధంగా చేశారంట భక్తి? వాళ్ళు ఎటువంటి కట్టుబాట్లకి వాళ్ళు లొంగిపోయి లేరండి. ఏ నియమాల కోసమో, ఏ వేదం కోసమో వాళ్ళు చెయ్యట్లేదు. అలాని వాళ్ళకి వేదాలు తెలియదా? కాదు. 10th క్లాస్ అబ్బాయికి 3rd క్లాస్ మ్యాథ్స్ తెలుసు, అవునా కాదా? అలా అని ఇప్పుడు 10th క్లాస్లో ఉన్నాడు, వాడికి 3వ తరగతి మ్యాథ్స్ తెలీదు అంటే కాదు, వాడికి 3వ తరగతి మ్యాథ్స్ వాడికి తెలుసు. అలానే ఈ బ్రజవాసులైనటువంటి ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వేదాలు, అనుష్ఠానాలు, నియమాలు అన్నీ కూడా వాళ్ళకు తెలుసు. మరి దానికంటే ఉత్తమంగా చేసేటటువంటిది ఏంటి అంటే వీళ్ళు వాళ్ళ యొక్క హృదయాన్నే భగవంతుడికి అర్పించారు.
వాళ్ళు ఏం చేశారంట, ప్రతి ఒక్క కర్మలో కృష్ణుణ్ణి జోడించుకున్నారు. వాళ్ళు పొద్దున్నే లేవగానే ఏం చేస్తున్నారు, వాళ్ళు పొద్దున్నే లేవగానే వెన్నను చిలుకుతూ కృష్ణుడి యొక్క నామాన్ని, కృష్ణుడు చేసినటువంటి లీలల్ని పాడుతూ ఉన్నారు. వాళ్ళు పాలు పితికేటప్పుడు పాడుతున్నారు, వంట చేసేటప్పుడు పాడుతున్నారు, వాళ్ళు అడవికి వెళ్ళేటప్పుడు పాడుతూ ఉన్నారు, పిడికలు కొట్టేటప్పుడు పాడుతూ ఉన్నారు, పాలని పెరుగున అమ్మడానికి వెళ్ళినప్పుడు పాడుతూ ఉన్నారు, తర్వాత ఎప్పుడైతే గడ్డిని కోస్తున్నారో పాడుతూ ఉన్నారు. వీళ్ళు ఎవరైతే ఈ ప్రభుజీస్ ఎవరైతే గోపులు ఉన్నారో వీళ్ళందరూ కూడా వెళ్ళి గోవులన్నింటినీ కూడా తీసుకొని వస్తున్నారో, తోలుకొని వెళ్తున్నారో అప్పుడు పాడుతూ ఉన్నారు. యమునా తటంలో ఉన్న వాళ్ళు పాడుతున్నారు, వృక్షాల పైన ఉన్న వాళ్ళు పాడుతున్నారు, దగ్గరున్న వాళ్ళు పాడుతున్నారు, దూరంగా ఉన్న వాళ్ళు పాడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏం పాడుతూ ఉన్నారు, కృష్ణ 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 కృష్ణ. మొత్తం కృష్ణనే, ఇంకొకటి లేదు. ఆకలి నో, ఓన్లీ కృష్ణ. నిద్ర నో, ఓన్లీ కృష్ణ. దాహం నో, ఓన్లీ కృష్ణ. ప్రతి ఒక్కటి కూడా కృష్ణనే, అంతకి మించి ఇంకొకటి వాళ్ళకి తెలీదు. అందుకే వాళ్ళు భగవంతుడి యొక్క వేణుగానాన్ని విని వాళ్ళు ఏ విధంగా పరిగెత్తే వాళ్ళంట స్నానం చేస్తూ కూడా సగం స్నానం మధ్యలో కూడా వెళ్ళిపోయే వాళ్ళంట. బొట్టు పెట్టుకోకుండా వెళ్ళిపోయేవాళ్ళు. కళ్ళకి కాటుక పెట్టుకుంటూ ఒక కన్నుకు పెట్టుకొని ఇంకో కన్నుకు పెట్టుకోకుండా వెళ్ళిపోయేవాళ్ళు. చిన్నపిల్ల తల్లులు పాపం పిల్లలకి పాలు ఇస్తూ వాళ్ళని అక్కడే వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఎవరైతే పెళ్ళైపోయిన ఆ అమ్మాయిలు ఉన్నారో అత్తమామలు పర్మిషన్ ఇవ్వకపోతే, తల్లిదండ్రులు పర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళని ఇంట్లో బంధిస్తే వాళ్ళు ఏం చేశారంట, వాళ్ళ యొక్క శరీరాలను అక్కడ వదిలేసి వాళ్ళ ఆత్మలుగా కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయే వాళ్ళంట. అదేంటండి, ఇదంతా తప్పు కదా, అలా చేయకూడదు కదా అనిపిస్తోందా? ఎందుకు అనిపిస్తోంది అంటే, బావిలో ఉన్న కప్పకి బావి ఒక్కటే తెలుసు, సముద్రం తెలీదు. మనం కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఉండి మనకు తెలిసినటువంటి కొన్ని రిలేషన్షిప్, కొన్ని అనుబంధాలు, దానికి ఏ విధంగా మనము ప్రవర్తించాలి, మెలుసుకోవాలి, అవే మనకి తెలుసు. కాబట్టి మనకున్న బుద్ధితో మనం ఆలోచిస్తే అవన్నీ తప్పుగానే అనిపిస్తుంది. అలా కాకుండా మనం ఇంకా కొంచెం పైకి, ఇంకా కొంచెం బెటర్గా ఆలోచిద్దాం. ఏం ఆలోచిద్దాము అంటే, ఈ ప్రతి జీవి కూడా భగవంతుడి యొక్క అంశలు. అవునా కాదు? ఇప్పుడు ఒక ఓనర్ ఉన్నాడు, ఆయన కింద ఒక 50 మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు. మరి ఈ 50 మంది పనిచేసే వాళ్ళు ఏం చెయ్యాలి? ఓనర్ సంతృప్తి పడే విధంగా వీళ్ళు పని చెయ్యాలి. ఓనర్ ఎప్పుడైతే తను బయటికి వెళ్తున్నాడో అప్పుడు వీళ్ళందరూ కూడా లైన్గా నించొని సైలెంట్ కొట్టాలి. అవునా కాదా? ఇందులో తప్పేం కనిపించట్లేదు కదా. ఒకవేళ ఆయనకి దాహం వేస్తున్నా, బాగా ఆకలి వేస్తున్నా, అర్జెంటుగా టాయిలెట్ వస్తున్నా, ఏం వస్తున్నా కానీ వాటిని పక్కకు పెట్టుకొని వాడు ఏం చేయాలి? ఆ ఓనర్ వెళ్ళిపోయేంత వరకు అన్నింటినీ కంట్రోల్ చేసుకొని ఆయనకి సల్యూట్ చేయాలి. అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి? ఆ ఓనర్ కింద పనిచేసే వాళ్ళందరి యొక్క ధర్మము ఓనర్ని గౌరవించాలి, ఆయనని సంతృప్తిపరచాలి. అర్థమైంది కదా? అలానే మన యొక్క ఓనరు శ్రీకృష్ణుడు. మనకొచ్చినటువంటి ఈ మధ్యలో ఈ ఆకలి, దప్పిక, తర్వాత కష్టాలు, నష్టాలు, ఈ క్లేశాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు కృష్ణుడు వచ్చాడు, ఆయన యొక్క హృదయాన్ని ఏ విధంగా సంతృప్తి పరచాలో అది చూడడం మన యొక్క ధర్మం. అంతేకాని ఇప్పుడు పాలు పొంగిపోతున్నాయి, అన్నం సరిగా ఉడికింది ఉడకలేదు, అలా కాదు, నేను ఇప్పుడు ఇంట్లో దీపం పెట్టాలి, అలా అవన్నీ కాదనమాట. మరి ఆ విధంగా ఈ ఓనర్ దగ్గర ఉన్నటువంటి సర్వెంట్లు అందరూ కూడా ఏ విధంగా అయితే స్వామికి మర్యాద చేయడం కోసం వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారో, ఈ బృందావన వాసులు ఎవరైతే ఉన్నారో, ఈ గోపికలు, గోపులు, గోపబాలులు, పెద్ద గోపీలు అందరు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అదే విధంగా వాళ్ళ యొక్క స్వధర్మాన్ని పాటిస్తున్నారు. ప్రతి ఒక్క జీవుడి యొక్క ధర్మం ఏంటి అంటే, స్వామి యొక్క ఇంద్రియాలని, స్వామి యొక్క హృదయాన్ని సంతృప్తిపరచడమే ప్రతి జీవి యొక్క కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని వీళ్ళు ఉత్తమంగా చేస్తున్నారు. ఫస్ట్ క్లాస్ పిల్లోడు ఏ విధంగా అయితే చదువుకుంటాడో ఆ విధంగా ఈ వ్రజధామంలో ఉన్నటువంటి ఈ వ్రజవాసులు, ఈ బృందావన వాసులు అలాంటి ఉత్తమమైన ప్రేమ భక్తిని వాళ్ళు చేస్తున్నారు. అందుకే వీళ్ళు ఉత్తమోత్తమైనటువంటి భక్తులు అన్నమాట.
ఆ ఉత్తమమైన భక్తులని మనం అనుకుంటే సరిపోతుందా? ఎవరైనా వాళ్ళని ఒప్పుకోవాలి కదా వాళ్ళు గొప్ప భక్తులు అని. ఎవరు చెప్పకపోతే మేము ఎలా నమ్ముతాము? మీరొక్కరు చెప్తే నమ్మేస్తామా? అలా కాదండి. బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, నారదుడు చెప్తున్నాడు, భీష్ముడు చెప్తున్నాడు, కుంతి చెప్తోంది, వీళ్ళే కాదు ఇంకా చాలామంది చెప్తున్నారు. బ్రహ్మదేవుడు ఎప్పుడైతే బ్రహ్మ విమోహన లీలకి గురైనప్పుడు తను ఏం చేశాడు? తను వేడుకుంటాడు, నేను చేసినటువంటి తప్పు ఇంత అంతా కాదు, నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను. ఇంకేమంటాడు తను? ఈ బృందావన వాసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఉత్తమ భక్తులు, వాళ్ళ యొక్క పాదధూళి నాకు కావాలి అని చెప్పేసి ప్రార్థించి ఆ బృందావనంలో పర్వతంలాగా ఉండిపోతాడు. ఆ బర్సానాలో ఉన్నటువంటి ఏదైతే పర్వతం ఉందో దాన్ని బ్రహ్మగిరి పర్వతము అనేసి అంటారనమాట. ఆ పర్వతానికి 4 తలలు. ఏ విధంగా అయితే బ్రహ్మకి 4 తలలు ఉన్నాయో ఆ బర్సానాలో ఉన్నటువంటి పర్వతం బ్రహ్మగిరి పర్వతం ఏదైతే ఉందో 4 శిఖరాలు ఉన్నాయి దానికి. బ్రహ్మ ఒప్పుకున్నాడు, అవునా? కుంతీదేవి తను ప్రార్థించేటప్పుడు కూడా చెప్తోంది, ఎవరైతే ఈ బృందావనంలో ఉన్నారో వాళ్ళు ఎంత గొప్ప అదృష్టవంతులు, వాళ్ళు వాళ్ళ యొక్క తన మన ప్రాణాలన్నింటినీ కూడా అర్పించేశారు. వాళ్ళ యొక్క ఉత్తమ భక్తిని తను పొగిడుతోంది. భీష్మదేవుడు కూడా తను ఏమంటున్నాడు? భీష్ముడు తను చనిపోయే ముందు, నేను ఆ గోపికలంత ఉత్తమ భక్తి నేను చెయ్యలేను, అది ఎంత ఉత్తమ భక్తి అంటే దాన్ని కనీసం నేను తలచే అర్హత కూడా నాకు లేదు అని చెప్పేసి తను ఆ గోపికలందరినీ కూడా కీర్తిస్తాడు తన యొక్క ప్రార్థనలో. మనం భీష్ముడి గురించి చెప్పుకున్నాం. మరి నారదుల వారు కూడా చెప్తున్నారు. ఏ విధంగా చెప్తున్నారు? ఒకసారి ఏమైందంటే ద్వారకాలో ఒకసారి కాదు, చాలా సంవత్సరాలు ద్వారకాలోనే ఉన్నారు కృష్ణుడు. అయితే కృష్ణుడు ద్వారకాలో ఉన్నప్పుడు తనకు ఒక రోజు హెడేక్ వచ్చింది, తలనొప్పి వచ్చిందనమాట. అసలు యాక్చువల్గా తలనొప్పి ఎందుకు వచ్చిందంటే దానికంటే ముందు ఏమైందంటే చూడండి, ప్రతిరోజు కూడా స్వామి పడుకునేటప్పుడు నిద్రలో రాధ, లేకపోతే బృందావనము, లేకపోతే బర్సానా, లేకపోతే గోవర్ధన, తర్వాత యమున, యశోదమ్మ, నందమహారాజు, స్తోకకృష్ణ, అర్జున, సుధామ, శ్రీబల, ఇవే పదాలు పలుకుతూ ఉంటాడు. రాధే 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 అని కలవరిస్తూ ఉంటాడనమాట కృష్ణుడు. అయితే ఈ పట్టపురాణులు 8 మంది ఉన్నారు, ఆయన యొక్క మహారాణులు 1116 మంది. 16,000 సారీ కంట్రీ చెప్పే. సో అంతమంది రాణులు ఉన్నారు. వీళ్ళందరూ అనుకుంటారంట, మేము పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇంతగా కృష్ణుడికి సేవ చేస్తూ ఉన్నామే, ఇంత సేవ చేస్తూ ఉంటే ఒక్కరోజు కూడా ఆయన మమ్మల్ని తలవడం లేదే, అక్కడ బృందావనంలో ఉన్నటువంటి ఆ గోపికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే తలుస్తూ ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అనుకుంటారనమాట. ఆ గోపికల యొక్క గొప్పతనాన్ని తెలపడం కోసంగానే స్వామికి ఇప్పుడు తలనొప్పి వచ్చింది. స్వామి పొద్దున్నే లేవడం లేదు. మాగదులందరూ వచ్చారు, వాళ్ళు పాట పాడుతూ ఉన్నారు, ఎంత లేపినా లేవడం లేదు. బలరాముల వారు వచ్చారు, తమ్ముడు కానా ఏమైంది ఈరోజు ఇంకా లేవట్లేదు అనేసి అంటాడనమాట. తను ఇంకప్పుడు నెమ్మదిగా బెడ్షీట్ తీసి, అన్నా నేను లేవలేను, నాకు తలనొప్పి తల బద్దలైపోతుంది, నాతో అవ్వదు అనేసి అనగానే, ఇంతసేపు ఇంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు, కనీసం ఒక డాక్టర్ని కూడా పిలవడానికి ఎవరికి చేతనవ్వట్లేదు అని చెప్పేసి పాపం బలరాముడు అరిచేసి డాక్టర్ని కాదు డాక్టర్స్నే పిలుస్తాడు. ఎంతోమంది వైద్యులు వస్తారు, అది ఇది ఏదేదో చెప్పేస్తూ ఉన్నారు, వైద్యానికి అన్నీ చేస్తూ ఉన్నారు. తర్వాత ఎవరు ఏం చేసినా కూడా ఆయన తలనొప్పి తగ్గడం లేదనమాట. అప్పుడు నారదుల వారు కూడా అక్కడ ఉంటారనమాట. ఏంటి బలరామ నువ్వు చేసేది, అన్నింటికి మూలం అతనే, ఆయనకు వచ్చిన తలనొప్పికి మందేదో ఆయనని అడిగితే సరిపోతుంది కదా, ఈ ఆర్భాటాలన్నీ ఎందుకు నాయన అనేసి నారదుల వారు అంటారనమాట. అప్పుడు సరే నువ్వే వెళ్ళి అడుగు అని చెప్పేసి బలరాముడు అంటే అప్పుడు నారదుల వారు వెళ్ళి అడుగుతారనమాట. అప్పుడు స్వామి ఏమంటాడంటే, నారద చాలా చాలా ధన్యవాదాలు, నువ్వు నాకు మెడిసిన్ ఏంటి, నేను ఏం హెల్ప్ చేయాలని అడిగావు, సహాయాన్ని అడిగావు, నువ్వు చాలా గొప్ప భక్తుడివి, నువ్వు ఎలా ఎప్పుడు కూడా ఒక దగ్గర ఉండవు, తిరుగుతూనే ఉంటావు, ఎంతోమంది గొప్ప భక్తులతోని నువ్వు సాంగత్యం చేసావు, ఎప్పుడూ నారాయణుడి యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటావు, ప్రచారం చేస్తూ ఉంటావు, ఎంతోమందిని గొప్ప భక్తులుగా చేశావు, నువ్వు ఎంత గొప్ప భక్తుడివి అంటే నీ పాదధూళిని కొంచెం ఇవ్వు నారద, అది నా తలకు పెట్టుకుంటే నా తలనొప్పి తగ్గిపోతుంది అనేసి అడుగుతాడనమాట.
అప్పుడు నారదుడు అంటాడు, సరేలేండి, భలే చెప్పారు. మందేదో చెప్పమంటే మీరు నా పాదధూళి అడుగుతారా? ఎందుకు నాయనా, నేను నారాయణ నారాయణ అంటూ తిరగడం నీకు ఇష్టం లేదా? నన్ను ఇప్పుడు నరకానికి పంపిస్తారా స్వామి? అయ్యయ్యో నారాయణ నారాయణ అని చెప్పేసి నేను ఇవ్వను అనేసి అంటాడనమాట. అయితే ఇప్పుడు నారదుడికి అర్థమైపోయింది, భక్తుల యొక్క పాదధూళి కావాలి. అలా అని చెప్పేసి నారదుడు ఏం చేస్తాడు అంటే పట్టప్రాణులందరినీ అడుగుతారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా స్వామి యొక్క భక్తులే కాబట్టి వాళ్ళందరి యొక్క పాదధూళి ఇవ్వండి అనేసి అడుగుతారు. అప్పుడు పట్టప్రాణులు మా అష్టమహిషులు అందరూ అంటారు, లేదు లేదు, మేము ఎలా మా స్వామికి మా పాదధూళి ఇస్తాము, పాపులం అయిపోతాము, మేము పాతాళానికి అధోలోకానికి వెళ్ళిపోతాము, మాకు పుట్టగతులే ఉండవు, అలాంటి అపరాధం ఎలా చేస్తాము అనేసి వాళ్ళు అనుకుంటారు. బలరాముడు ముఖం చూస్తాడు నారదుడు. బలరాముడు అంటాడు ఒక నవ్వు నవ్వి, సరే పోండి అనేసి అంటాడు అన్నమాట. అలా నారదుడు ఇప్పుడు భక్తుల యొక్క పాదధూళిని తీసుకొని వచ్చి కృష్ణుడికి పెట్టడం కోసం కానీ తను బయలుదేరాడండి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరు కూడా పాదధూళి ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదంట? ఆ ధూళి తీసుకెళ్ళి కృష్ణుడికి పెడితే ఆ కృష్ణుడికి పెట్టిన తర్వాత ఆ పాపం వస్తుంది, మేము పాతాళంకి వెళ్తాము, నరకానికి వెళ్తాము, పశు యోనిలో పడిపోతాము, మాకు పుట్టగతులే ఉండవు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఎవరు కూడా పాదధూళి ఇవ్వట్లేదు. అలా నారదుల వారు తిరుగుతూ ఎక్కడికి వచ్చారు? బృందావనానికి వచ్చారు. ఆ బృందావనానికి నారదుడు అలసిపోయి పాపం ముఖమంతా వాడిపోయి నారాయణ నారాయణ అనుకుంటూ వస్తూ ఉన్నాడనమాట. అయితే అక్కడ ఉన్నటువంటి గోపికలు అందరూ కూడా ఆహా నారదుల వారు వచ్చారు, ఏదో ఒక సమాచారం తెచ్చుంటారు అని చెప్పేసి అందరూ కూడా చాలా ఉత్సాహంతో నారదుల వారి దగ్గరికి వచ్చారనమాట. నారదుల వారు డల్గా ఉంటే అడుగుతారు, ఏమైంది స్వామి ఇలా ఉన్నారు, మా కృష్ణుడు బాగున్నాడా, ఏమైనా సమాచారం చెప్పండి, ద్వారకా నుంచి ఏమైనా మెసేజ్ తెచ్చారా అనేసి అడుగుతారనమాట. అప్పుడు నారదుడు అంటాడు, ఏమి సమాచారం లేండి. ఏమైంది నారదా, ఏమైంది, మీరు ఎందుకు ఇలా స్వామి ఇలా ఎందుకున్నారు, ఏదో ఒకటి చెప్పండి అనేసి అంటే అప్పుడు అంటాడు, అక్కడ ఉన్నటువంటి మీ కానా ఎవరైతే ఉన్నారో మీ హృదయంలో ఉండేటటువంటి కానా, ఆయన అన్నింటికీ మూలమైనటువంటి స్వామి, ఆ స్వామికి తలనొప్పి వచ్చింది. మరి అదేంటి తలనొప్పి వచ్చిందని ఇక్కడికి వచ్చి చెప్తున్నారు, మీరు అక్కడే ఏమన్నా వైద్యుడిని పిలిపించి వైద్యం చేయించవచ్చు కదా, మరి మీరు ఇక్కడ ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు అనేసి అడుగుతున్నారు. అప్పుడు నారదుల వారు చెప్తున్నారు ఏంటి అంటే, నేను ఆ పని మీదే వచ్చాను, అంతా వెతుకుతున్నాను, కానీ ఇప్పటి వరకు నాకు ఆ మందే దొరకడం లేదు అనేసి అంటారు. ఏంటా మందు చెప్పండి, పోయి పీక్కొని వచ్చేస్తాం, లాక్కొని వచ్చేస్తాము అనేసి అంటారు. అప్పుడు అంటాడు, పాదధూళి కావాలి ఆయనకి, ఆయన యొక్క భక్తుల యొక్క పాదధూళి కావాలి, మీరు ఇస్తారా మీ పాదధూళి అనేసి అడుగుతాడనమాట. అడగగానే ఆ గోపికలందరూ కూడా వాళ్ళ యొక్క పాదధూళిని తీసి పొట్లం కట్టి నారదుల వారికి ఇస్తున్నారు. నారదుల వారు షాక్ తింటారు. మీరు ఎంత గొప్ప భక్తులు, మీరు కృష్ణుణ్ణి మీ హృదయంలో పెట్టుకొని ఆరాధిస్తున్నారే, మీరు ఏ విధంగా మీ యొక్క పాదధూళిని ఆ స్వామికి ఏ విధంగా ఇస్తారు? మరి ఇప్పుడు ఆ పాదధూళిని ఆయన తలలో పెట్టుకుంటే మీరు నరకానికి వెళ్ళిపోతారు కదా అనేసి మీకు అసలు ఈ విషయం తెలుసా తెలీదా, మీకు తెలియకుండా ఇస్తున్నారా, లేకపోతే సరే తెలియదు నా అమాయకులు అనుకోండి, నేను చెప్తున్నాను, మరి ఇప్పుడు ఈ ఫలితం వచ్చినా మీకు ఓకేనా అన్నట్టుగా నారదుల వారు మాట్లాడతారు. అప్పుడు గోపికలు అంటారనమాట, సరేలేండి స్వామి, పోతే పోయాం నరకానికి, ఇప్పుడు ఆ కానా యొక్క తలనొప్పి తగ్గుతుంది, మాకు అంతే చాలు, నరకానికి పోయినా పర్వాలేదు, ఎన్ని యోనుల్లో మేము తిరిగినా పర్వాలేదు, మాకు ఎలాంటి జంతు జీవనం దొరికినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, ఇప్పుడు మా కానాకి తలనొప్పి తగ్గితే చాలు అనేసి ఆ విధంగా వాళ్ళు వాళ్ళ గురించి ఎప్పుడూ ఆలోచించరండి. వాళ్ళు ఎప్పుడు ఏం ఆలోచిస్తారంట, ఆ కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట. అది దివ్యమైనటువంటి ప్రేమ. ఏ విధంగా అయితే ఈ వేదాన్ని చదవడం ద్వారా, నియమాలని పాటించడం ద్వారా, తర్వాత ఏమంటారు ధర్మ అనుష్ఠానం చేయడం ద్వారా చేసేటటువంటి ఈ భయభక్తి ఏదైతే ఉందో, ఆ భక్తి ద్వారా పొందనటువంటి ప్రేమ, ఆ ప్రేమ ఎవరు నేర్పించగలుగుతారు? ఎవరైతే ఆ అనుభూతి పొందారో వాళ్ళు నేర్పించగలుగుతారు. లేకపోతే ఎవరైతే ఆ ప్రేమని ప్రేమించారో వాళ్ళు నేర్పించగలుగుతారు. అవునా కదా? ఇంకెవరైనా నేర్పించగలుగుతారా? నేర్పించలేరే.
ఎందుకు? ఎవరైతే ఏమైనా నేర్పించాలి అంటే వాళ్ళు ఆల్రెడీ నేర్చుకొని ఉండాలి, వాళ్ళు ఏదో స్వీకరించి ఉండాలి, ఆ అనుభూతి వాళ్ళకు ఉండాలి, లేకపోతే వాళ్ళు అది నేర్పించలేరు. అందుకోసంగానే స్వామి ఇక్కడ అవతరిస్తున్నాడు. ఎలా అవతరిస్తున్నాడు? స్వామి ఇక్కడ ఈ చైతన్య మహాప్రభు రూపంలో భక్తుడి అవతారంలో తను వస్తున్నాడు. అదేంటండి, స్వామి కదా, భక్తుడి అవతారంలో ఎందుకు రావాలి? స్వామి ఎప్పుడు స్వామిగానే వస్తారు కదా. ఎందుకు వస్తున్నారు అంటే ఈ వ్రజవాసులు చేసినటువంటి ఆ ఉత్తమ భక్తి ఏదైతే ఉందో ఆ ఉత్తమ భక్తిని మనకి నేర్పించడానికి వస్తున్నారు. నేర్పిస్తే ఇప్పుడు ధర్మానుష్ఠానాలు, నియమ నిబంధనలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేర్చుకొని చేసే భక్తి ఉందే. మరి అలాంటి దీనికి కూడా ఒక ఫార్ములా ఇచ్చేసి ఇలా చేసేస్తే సరిపోతుంది అని చెప్తే అయిపోతుంది కదా. అలా కాదండి. మరి ఇంకా స్వామి ఇక్కడ ఇంకొకటి కూడా లాభం ఉంది. ఎవరికి? స్వామి పొందాలనుకున్న లాభం ఏంటి? ఆయన పొందాల్సిన లాభమో ఏమి కూడా లేవు. కాకపోతే ఆయన ఆ అనుభూతిని పొందాలి అనేసి అనుకుంటున్నారు. ఎందుకు? ఈ గోపికలు చేసేటటువంటి ప్రేమ, శ్రీమతి రాధారాణి పొందేటటువంటి అనుభూతి, బృందావనంలో వ్రజధామంలో కృష్ణుడికి అందరూ కూడా సేవ చేస్తూ ఉన్నారు, అందరూ కూడా ప్రేమిస్తూ ఉన్నారు. అందరిలో కూడా ఉత్తమమైనటువంటి సేవ అందించేటటువంటి ఉత్తమమైనటువంటి గోపి శ్రీమతి రాధారాణి. ఆమె చేసేటటువంటి సేవ, ఆమె పంచేటటువంటి ప్రేమ, ఆమె భగవంతుడి పట్ల సమర్పణగా ఎంత సమర్పణగా అయితే ఉండేదో అంత సమర్పణ ఎవరిలో కూడా లేదు. అందుకే ఆమె ఉత్తమమైనటువంటి గోపి శ్రీమతి రాధారాణి. అందుకే కృష్ణుడికి శ్రీమతి రాధారాణి అంటే చాలా ఇష్టం అన్నమాట. శ్రీమతి రాధారాణి సేవ చేసేటప్పుడు శ్రీమతి రాధారాణి యొక్క ముఖంలో అనుభూతిని చూసేవాడంట. తానే స్వయంగా సేవ తీసుకుంటున్నాడండి. ఆ సేవని స్వీకరించి ఆ ఆనందాన్ని అనుభవించేది తనే. కాకపోతే ఆయన స్వామి అందరూ సేవ చేస్తూ ఉంటే భోగించేటటువంటి భోక్త, యజ్ఞాలన్నింటికీ కూడా తనే భోక్తారాం యజ్ఞ తపసాం తనే. మరి తను అంతా అనుభవిస్తూ కూడా శ్రీమతి రాధారాణి ఏదైతే తన అనుభూతి పొందుతుందో ఆ అనుభూతిని తను రుచి చూడాలి అనేసి అనుకున్నాడు. ఇక్కడ తన అవతార కార్యాలను చూడండి, వినండి. ఇప్పుడు బాగా మీరు అర్థం చేసుకుంటే మీరు చైతన్య మహాప్రభు యొక్క అవతారాన్ని అర్థం చేసుకోగలుగుతారు. మీరిప్పుడు అందుకనే నేను ఇదంతా చెప్తున్నాను అనమాట. స్టోరీ చెప్పడము అండ్ అనుభూతి, ఏదైతే అనుభూతి, ఎవరైతే ఈ యజ్ఞ దాన తప ఇవన్నీ చేసి భగవద్ధామానికి వెళ్తారో, వైకుంఠానికి వెళ్ళిన వాళ్ళు పొందేటటువంటి ఐశ్వర్యం గురించి నేను చెప్పాను. స్వయంగా వైకుంఠంలో ఆ థర్డ్ పార్ట్తో, చతుర్భుజాలతో, స్వామి యొక్క రూపంతో వైకుంఠంలో ఉన్నప్పుడంట స్వామి యొక్క వక్షస్థలం మీద ఉన్నటువంటి ఏదైతే మరీ ఎక్కువైపోయిందమ్మా నాకు. సో ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి ఆ వైకుంఠ వాసుల్లో భేదం ఏంటి అంటే ఆ కౌస్తుభమణి ఒకటి మాత్రమే. స్వామి వక్షస్థలం మీద కౌస్తుభమణి ఉంటుంది, మిగిలిన వాళ్ళ వక్షంలో ఆ కౌస్తుభమణి కనిపించదు. అంతే భేదము. మిగిలినదంతా స్వామితో సమానమైనటువంటి రూపము, ఐశ్వర్యము, శక్తి అవన్నీ కూడా కలిగి ఉంటారు. మరి వీటన్నింటికంటే కూడా ఉత్తమమైంది ఏంటి అంటే స్వామి యొక్క హృదయాన్ని గెలుచుకోవడం, స్వామి యొక్క హృదయంలో ఉండడం. వైకుంఠంలో ఉండడం కాదు. ఈ వ్రజవాసులు ఏం చేస్తున్నారు? స్వామి యొక్క హృదయంలో ఉన్నారు. వీళ్ళందరి హృదయంలో స్వామి ఉన్నాడు. స్వామి ఉండేటటువంటి లోకం కాదు, వాళ్ళ హృదయంలోనే స్వామి ఉన్నాడు. వాళ్ళందరూ కూడా స్వామి యొక్క హృదయంలో ఉన్నాడు. మరి ఇది ఉత్తమమైందా కాదా? అందుకే ఈ ఉత్తమమైనటువంటి ప్రేమని నేర్పించడం కోసంగానే తను ఈ కరిగిన బంగారు మేను ఛాయని తీసుకొని ఈ చైతన్య మహాప్రభువుగా తను అవతరించారనమాట. అవతరించి తను ఏం చేస్తున్నారు? తను ఆ ఉత్తమ ప్రేమని మనకి పంచడంతో పాటుగా ఆ శ్రీమతి రాధారాణి పొందినటువంటి అనుభూతి,
తను స్వామిలాగా ఉండి కూడా మనకు నేర్పించవచ్చు. కాకపోతే శ్రీమతి రాధారాణి ఎప్పుడైతే తనని సేవించి పొందినటువంటి ఆ అనుభూతి ఏదైతే ఉందో, ఆ అనుభూతిని పొందడం కోసం గాను, ఆ అనుభూతిని రుచి చూడడం కోసం గాను తను కూడా భగవంతుడి యొక్క సేవకుడుగా వచ్చి భగవంతుడికి సేవ చేసి భగవంతుడి యొక్క నామ జప కీర్తనలు చేసి ఆ అనుభూతిని రుచి చూడడం కోసం గాను స్వామి చైతన్య మహాప్రభు భక్తుడి యొక్క రూపంలో తను వచ్చాడనమాట. తను ఏం చేస్తున్నాడు? ఆ ప్రేమని, ఆ దివ్య ప్రేమని మనకు నేర్పించడానికి, ఆ దివ్య ప్రేమని నేర్పించడం కాదు, పంచుతున్నాడంట. ఇప్పుడు అమ్మ ప్రేమను పంచుతుంది, నేర్పిస్తుందా? కాదు కదా, పంచుతుంది. అలానే స్వామి కూడా తన యొక్క ప్రేమని మనకి పంచుతూ ఉన్నారనమాట. స్వామి రూపంలో వచ్చాడనుకోండి, పంచడం అలా ఈజీగా జరిగేది కాదు. అందుకే తను ఏం చేశాడు? భక్తుడి రూపంలో వచ్చాడు. భక్తుడి రూపంలో వచ్చి మనందరికీ భక్తి ఏ విధంగా చెయ్యాలి అది నేర్పిస్తూ ఆయన యొక్క ప్రేమని పంచుతూ ఉన్నారు. ఎలా పంచుతున్నారు? ఆయన ఒక గిన్నెలో తెచ్చారా? మనని గ్లాసులు తెచ్చుకోమన్నారా పోసుకోవడానికి? గోలోకేర ధన హరినామ సంకీర్తన, ఆ గోలోక ధనమైనటువంటి ఆయన హృదయంలో ఉన్నటువంటి ప్రేమని ఏ విధంగా పంచుతున్నారు అంటే హరే కృష్ణ మహామంత్రం ద్వారా, సంకీర్తన ద్వారా తను పంచుతూ ఉన్నారు. అందుకే తను ఎప్పుడో నిత్యంగా 2 చేతులు ఎత్తుకొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే సంకీర్తన చేసిన పోజ్లో ఉంటారు. మీరు ఎక్కడ దర్శనం చేసుకున్నా కానీ చైతన్య మహాప్రభు నాట్యం చేస్తూ 2 చేతులు ఎత్తి ఆయన యొక్క ప్రేమని, సంకీర్తన ప్రేమని మనందరికీ కూడా పంచడానికి వచ్చాడనమాట. మరి ఇన్ని రకాల అవతారాలు ఉన్నాయి. లీలావతారాలు, మన్వంతర అవతారాలు, గుణావతారాలు, కల్పావతారాలు, శక్తావేశ అవతారాలు, ఏమంటారు అవతారాలు, పురుషావతారాలు, ఎన్నో రకాల అవతారాలు తీసుకొని స్వామి వస్తూ ఉన్నాడు. కలియుగంలో యుగావతారంగా తను స్వయంగా స్వామి వచ్చాడు. స్వామి ఏం చేస్తూ ఉంటాడు? గుణావతారాలు అంటే గుణాలకు అధిష్టానటువంటి దేవతలు ఎవరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. మరి వీళ్ళెవరు అంటే స్వామి ఎప్పుడైతే ఫస్ట్ తను 4 రూపాలుగా తనని తాను విభజించుకుంటారనమాట. సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. ఈ 4 రూపాలుగా తనను తాను విభజన చేసుకొని తర్వాత ఆ ఫస్ట్ విభజించుకున్నటువంటి పార్ట్ సంకర్షణతో మళ్ళీ 4గా తను విభజన తీసుకుంటాడు. అప్పుడు అక్కడి నుంచి ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వచ్చి ఈ సృష్టి కార్యాన్ని చేసి ఈ సృష్టిలో ఉన్న వాళ్ళందరినీ పాలిస్తూ సంహరిస్తూ, సంహారం అంటే లయింప చేస్తూ ఈ విధంగా ఈ సృష్టి కార్యాలన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. మరి లీలావతారాలు అంటే రాముడిలాగా, కృష్ణుడిలాగా, బలరాముడిలాగా ఈ విధంగా రకరకాలుగా వచ్చి దివ్యమైనటువంటి లీలల్ని చేస్తూ ఉంటారనమాట. ఆ విధంగా లీలావతారాలు, శక్తావేశ అవతారాలు. మనం పృథు మహారాజు గురించి చెప్పుకుంటున్నాము. పాలన శక్తితో పృథు మహారాజు వచ్చారు. ఆయన రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజని కూడా భగవద్ధామానికి చేర్చేటటువంటి కర్తవ్యంతో వచ్చారు. నారదుల వారు వచ్చారు. ప్రతి ఒక్క జీవిని కూడా భగవంతుడి యొక్క నామం చెప్పి వాళ్ళందరినీ కూడా భగవద్ధామానికి ఉద్ధరింప చేయడం కోసం గాను నారదుల వారు వచ్చారు. ఆ విధంగా భగవంతుడి యొక్క శక్తిని తీసుకొని, ఆయన యొక్క శక్తి ఆవేశంగా తీసుకొని శక్తావేశ అవతారాలు వస్తూ ఉంటాయన్నమాట. మన్వంతర అవతారాలు, సరే మన్వంతరాలు, కల్పావతారాలు. ఈ మన్వంతరం అంటే ఏంటి, కల్పం అంటే ఏంటి, యుగం అంటే ఏంటో ఒక్కసారి చెప్పుకొని ఇంకా ఒకవేళ టైం అయిపోతే మనం మళ్ళీ రేపు కంటిన్యూ కొనసాగించుకుందాం. మహాప్రభువుని మనం ఎంత బాగా మనం అర్థం చేసుకుంటే మనం అంత బాగా జపం చేయగలుగుతాం. మనకు అంత బాగా కృష్ణ చైతన్యం అనేది మనకు అర్థమవుతుంది. అప్పుడు మనము భాగవతాన్ని చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతాము. భగవద్గీతను కూడా చాలా సులభంగా అర్థం చేసుకొని దాని ప్రకారంగా మనము జీవించడం ఏ విధంగానో మనము ప్రయత్నించగలుగుతాం. మన ప్రయత్నానికి భగవంతుడు శాంక్షన్ చేస్తే అది సక్సెస్ అయిపోతుంది. పిల్లోడు అంతే కదా, ఒకే రోజు నడవలేడు. నెమ్మదిగా పట్టుకొని లేస్తాడు, ఊగుతూ ఉంటాడు, పడిపోతూ ఉంటాడు, ఊగుతూ నించుంటాడు, తర్వాత బుడిబుడి అడుగులు వేస్తూ తర్వాత కానీ తను పర్ఫెక్ట్గా నడవలేడు. అలా అని చెప్పేసి అయ్యో నాకు నడక రాదు కదా అని చెప్పి అలానే కూర్చుంటే నడకొస్తుందా? లేదు, ప్రతిరోజు ప్రయత్నించాలి. మనవి మట్టి బుర్రలు కాబట్టి ఇప్పుడే చూసారా, నేను
చెప్తూ మర్చిపోయాను. ఎంత నిజంగా మట్టిబుర్ర అంటే అంత అంత మట్టిబుర్ర. మరి అలాంటప్పుడు ఏం చెయ్యాలి? నిత్యం భాగవత సేవయా. మరి నిత్యం భాగవత సేవయా చేస్తున్నాము, కానీ మనకు తెలుసుకోవాలి నిజంగా స్వామి వచ్చి అవతారణ తీసుకున్నాడు, తను మన మీద ఎంత కృప చూపిస్తున్నాడో మనం తెలుసుకోకపోతే మనం ఎలా అనుభూతి పొందుతాము? మనకు ఎలా శ్రద్ధ కలుగుతుంది ఆయన ఇచ్చినటువంటి హరినామాన్ని జపం చేయడానికి? ఇంకెన్నో దారులు ఉన్నాయి భక్తి చేసుకోవడానికి అని అనిపిస్తుంది. భక్తి చేయడానికి చాలా దారులు ఉన్నాయి, లేవని కాదు. కాకపోతే ఈ కలియుగం యొక్క ధర్మం ఏంటి? హరినామ జపం చేయడం. ఎప్పుడైతే మీరు హరినామ జపం చేస్తారో అప్పుడు మీరు చాలా ఆనందాన్ని పొందుతారు. అది నిజం. ప్రతిరోజు మీరు ఒక్క మాలని 7 నిమిషాలు చేశారనుకోండి, మీకు తెలుస్తుంది ఆ 7 నిమిషాల్లో మీరు ఏది కూడా ఆలోచించరు, మీరు అన్యమైన ఆలోచన కూడా రాదు, మీరు అలాంటి దివ్యమైన అనుభూతి పొందుతారనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని చెప్పి ఆ మంత్రాన్ని మన చెవుల ద్వారా వినడం అంతే. మీరేమి పెద్ద ఇక్కడ ఏమంటారు పొద్దున్నే లేచి సూర్యోదయం కంటే ముందు నది స్నానం చేయాలి, లేకపోతే ఒక పెద్ద యజ్ఞకుండం కట్టాలి, లేకపోతే అడవికి వెళ్ళి తపస్సు చేయాలి, అలాంటివి ఏమీ లేవు. సింపుల్. మీరు స్నానం చేసినా చెయ్యకున్నా, బాత్రూంలో ఉన్నా, శ్మశానంలో ఉన్నా, ఇంటి బయట ఉన్నా, మార్కెట్లో ఉన్నా, ఎలా ఉన్నా, ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా మనము ఈ మహామంత్రాన్ని చెప్పొచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంత సులభమైంది, అది పరమ పవిత్రమైంది. దేనివల్ల కూడా దానికి అపవిత్రం జరగదండి. ప్రతి ఒక్కటి కూడా దానివల్ల పవిత్రమైపోతుంది. అలాంటిది, అందుకే అది గోలోక ధనము, అది భూలోక ధనము కాదు. భూలోక ధనం అయితే అది నశించిపోతుంది, కుళ్ళిపోతుంది, పాసిపోతుంది, ఫంగస్ వస్తుంది. అలా కాదు, ఇది గోలోకధనం. ఇది ఏమవుతుందంట? పంచినా కొద్ది ప్రేమ పెరుగుతూ ఉంటుందంట. భగవంతుడి యొక్క నామ జపం చేసినా కొద్ది ప్రేమ పెరుగుతుంది. అయ్య బాబోయ్, మాకు ఇంకా ప్రేమ పెరగట్లేదు అని ఇప్పుడే మీరు డౌట్ తెచ్చుకోకండి. ఫ్యాన్ ఆపేగానే ఎమ్మటే ఆగదు, అది తిరిగి నెమ్మదిగా ఆగుతుంది. అలానే మనకి కూడా ఇప్పుడు ఫోన్ మీద ఉన్నంత ఆసక్తి నామజపం మీద మనకు ఆసక్తి లేదు. ఫోన్ చూసేటప్పుడు వచ్చేటటువంటి ఎంజాయ్మెంటు మనము నామజపం చేసేటప్పుడు మనకి ఎంజాయ్ రావట్లేదు. ఎందుకంటే అంత ఆసక్తి మనకి ఇంకా నామజపం మీద లేదు కాబట్టి. ఫోన్ కూడా ఒకరోజే మనకి ఆసక్తి కలగలేదు, దాన్ని బాగా ప్రాక్టీస్ చేసాం. ప్రతిరోజు చూడడం, తిప్పడం, దాంట్లో ఉన్నటువంటి యాప్స్ అన్నీ అలవాటు చేసుకోవడం, విండోస్ అన్నీ అలవాటు చేసుకోవడం, మనం ప్రాక్టీస్ చేసి ఇప్పుడు పర్ఫెక్ట్ అయ్యాం. అవునా కదా? అదేవిధంగా మనం ఇప్పుడు హరినామం కూడా చెయ్యడము ప్రాక్టీస్ చేద్దాం. బోరు కొట్టిందా భాగవతం విందాం, భగవద్గీత చదువుకుందాం, పాటలను విందాం, గుడికి వెళ్దాం, భగవంతుడి దర్శనం చేసుకుందాం. ఇంకా బోరు కొట్టిందా 4 రకాల వంటలు వండండి, భగవంతుడికి అర్పించండి, బాగా పుష్టిగా తినేసేయండి. ఇంకా బోరు కొట్టిందా పక్కనున్న గుడి కాకపోతే ఇంకా దూరం ఉన్న గుడికి బాగా విలాసంగా తిరగండి, తిరిగి వెళ్ళి దర్శనానికి వెళ్ళి రండి. ఆ విధంగా మనము అలా భగవంతుడి యొక్క కార్యాల్లో మనని మనం నియోగించుకున్నామనుకోండి, చచ్చినట్టుగా దాని మీద రుచి కలుగుతుంది అన్నమాట. అలా సో అయితే ఫస్ట్ మనం ఈ మన్వంతరం ఏంటి, కల్పం ఏంటి, అవన్నీ కూడా చెప్పుకుందాం అన్నమాట. బ్రహ్మదేవుడి యొక్క ఒక్కరోజు ఏమంటారు అంటే బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్ 100 రోజులు. అయితే ఈ 100 రోజుల్ని ప్రతి రోజుని కూడా, అంటే ప్రతి పగల్ని ప్రతి రాత్రిని కూడా ఒక కల్పము అనేసి అంటారనమాట. ఇప్పుడు మనం డే అండ్ నైట్ అంటాం కదా, ఆ విధంగా ఈ డే అండ్ నైట్ని కల్పము అనేసి అంటారనమాట. మరి భగవంతుడు బ్రహ్మదేవుడి యొక్క ప్రతి ఒక్క ఏమంటారు ఒక రోజులో స్వయంగా స్వామియే వస్తారు. అంటే ఆయన శక్తావేశంతోనో అంశ ద్వారానో లేకపోతే లీలగానో తను ఆయన యొక్క అంశాల ద్వారా తను అవతరించడు. బ్రహ్మలో మొత్తం ఒక రోజులో ఆయన యొక్క ఒక రోజు 24 గంటల్లో ఒక్కసారి స్వామి డైరెక్ట్గా వస్తారనమాట. మరి ఎప్పుడొచ్చారు అంటే ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి శ్రీ చైతన్య మహాప్రభు వారే తననమాట. స్వామి స్వయంగా వచ్చారు, తనే సాక్షాత్ దేవదేవుడు, అతనే శ్రీకృష్ణ భగవానుడు, తనే పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణుడు అనమాట. ఆ విధంగా ఇప్పుడు మరి బ్రహ్మదేవుడి యొక్క డే అండ్ నైట్ని మనం ఏమనుకుంటామో కల్పము అనేసి అంటారనమాట.
అయితే బ్రహ్మదేవుడి యొక్క ఒక్క రోజులో 14 మనువులు వస్తారనమాట. ఈ 14 మనువులు అంటే ఏంటి అంటే ఒక్క మనువు ఒక్కొక్క సమయంలో తను పాలిస్తూ ఉంటాడనమాట. మనువు అంటే మానవులకి రాజుగా అని చెప్పుకోవచ్చు, మానవులకి తండ్రిగా అని చెప్పుకోవచ్చు, జీవులందరికీ రోల్ మోడల్గా అని చెప్పుకోవచ్చు. జీవులందరినీ కూడా మను సంహిత ద్వారా వాళ్ళ యొక్క ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించే విధంగా చూసుకునేటటువంటి బాధ్యతాయుత కలిగినటువంటి వాడు అని చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఈ 14 మంది మనువులు ఒక్కరోజు బ్రహ్మ యొక్క ఒక్క రోజులో 14 మంది మనువులు ఉంటారనమాట. అంటే ఇప్పుడు ఒక ప్రెసిడెంట్ ఉన్నారనుకోండి, 5 years తన రాజ్యం ఉంటుంది కదా, ఆ విధంగా ఈ బ్రహ్మదేవుడి యొక్క ఒక్క రోజులో 14 మంది మనువులు. క్లియరా? ఈ 14 మంది మనువులు ఎంతకాలం ఉంటారు అంటే 71 దివ్య యుగాలు. యుగము అంటే ఏంటి? కలియుగం. మనకు తెలుసు, మనం ఉన్నటువంటిది కలియుగం. దానికంటే ముందు ద్వాపరయుగం ఉంది, తర్వాత దానికంటే ముందు త్రేతాయుగం ఉంది, దానికంటే ముందు సత్యయుగం ఉంది. అలా ఒక్క యుగాన్ని యుగము అంటారు. ఇలా సత్య, త్రేత, ద్వాపర, కలి ఈ 4 యుగాలని కలిపితే ఒక్క దివ్య యుగము అనేసి అంటారనమాట. 4 యుగాలను కలిపితే ఒక్క దివ్య యుగము అంటారు. ఈ 71 దివ్య యుగాలని ఒక్క మన్వంతరము అంటారు. 14 మన్వంతరాలని బ్రహ్మదేవుడి యొక్క ఒక్క రోజు. క్లియరా? సో ఆ విధంగా భగవంతుడు మన్వంతరాల్లో ప్రతి మన్వంతరంలో అవతారం తీసుకుంటాడు, ప్రతి కల్పంలో అవతారం తీసుకుంటాడు. కల్పము అంటే డే అండ్ నైట్. సో బ్రహ్మదేవుడి యొక్క డే అండ్ నైట్లో ఒక అవతారం స్వామిది వస్తుంది. అలానే ఈ 14 మన్వంతరాల్లో ప్రతి మన్వంతరంలో స్వామి వస్తాడు. మరి 71 దివ్య యుగాలు ఉన్నాయి. ఈ 71 దివ్య యుగాల్లో కూడా యుగావతారము, ప్రతి యుగంలో కూడా తను అవతరిస్తూ ఉంటాడనమాట. ఇప్పటికీ 7 మన్వంతరాలు అయిపోయాయి. ఈ బ్రహ్మదేవుడి యొక్క రోజులో మనం ఉన్నటువంటి సమయము 7 మన్వంతరాలు అయిపోయాయి. 8వ మన్వంతరము మొదలైందనమాట. 8వ మన్వంతరం మొదలైందా, 7వ మన్వంతరం మొదలైందా మాతాజీ? వైవస్వన్ మన్వంతరము. సో ఇప్పుడు మనం ఉన్నది వైవస్వ మన్వంతరమే కాబట్టి 7వ మన్వంతరం స్టార్ట్ అయింది. ఇప్పుడు 7వ మన్వంతరంలో మనం ఇప్పుడు ఉన్నాము. ఈ మన్వంతరము ఏంటి అంటే ఒక్క మన్వంతర కాలము 43,20,000 సూర్యమాన సంవత్సరాలు. మన సంవత్సరం కాదు, రోజులో 24 గంటలుండి సంవత్సరంలో 365 రోజులు ఉండేటటువంటి సమయం కాదు ఇది. ఇది సూర్యకాలం, సూర్యలోకంలో ఉండేటటువంటి కాలం అన్నమాట. ఆ విధంగా ఇప్పటికి మనం ఉన్నప్పటికీ 27 మన్వంతరాలు అయిపోయాయి. 71 మన్వంతరంలో 27 మన్వంతరాల్లో సూర్యమాన సంవత్సరము గడిచిపోయిందనమాట ఇప్పటికి. ఆ విధంగా ఇప్పుడు నెక్స్ట్ కాలం అంతా గడిచేది ఉంది ఇంకా. ఆ విధంగా ఇప్పుడు ఆ ద్వాపరం యొక్క ఎండింగ్లో ఈ చైతన్య మహాప్రభువుల వారు ఆవిర్భవించారన్నమాట. మరి ఈ చైతన్య మహాప్రభు కృష్ణుడు ఏం చేస్తూ ఉంటాడు? ఇప్పుడు భగవద్గీతలో మనం చెప్పుకున్నామండి, దాస్య, శాక్య, వాత్సల్య, తర్వాత మాధుర్య, ఇవన్నీ 4 దివ్య రసాలు ఉన్నాయి. ఎవరైతే ఆ 4 దివ్య రసాల్లో భగవంతుని సేవిస్తారో వాళ్ళకి కృష్ణుడు వసుడవుతాడు, వాళ్ళకి లభిస్తాడు అని చెప్పేసి మనం చదువుకున్నాం. మరి అలాంటి రసంలో ఉన్న వాళ్ళ యొక్క దానిని ఎవరు నేర్పించగలుగుతారు అంటే ఎవరైతే ఆ రసాలను అనుభూతి పొందారో వాళ్ళే దాన్ని నేర్పించగలుగుతారనమాట. అందుకే స్వయంగా ఆ రస రాజైనటువంటి ఆ శ్రీకృష్ణుడు ఆ రస అనుభూతిని తను మనందరికీ పంచడం కోసంగాను చైతన్య మహాప్రభువుగా వచ్చాడనమాట. మరి అయితే స్వామి ఎప్పుడైతే సత్యయుగంలో వస్తాడో శ్వేతవర్ణంలో వస్తాడు, తెలుపు రంగులో వస్తాడు. సత్యయుగంలో వచ్చినటువంటి అవతారం ఏంటి అంటే హంసావతారం. తను ఏం చేశాడు? తపస్సుని, ధ్యానంని నేర్పించడం గాను వచ్చాడు. త్రేతాయుగంలో అవతరించేటటువంటి స్వామి ఎవరు అంటే రక్తపు వర్ణంలో వస్తాడు, ఎరుపు వర్ణంలో వస్తాడు. యజ్ఞమూర్తి, ధర్మాన్ని, యజ్ఞాన్ని, హోమాలని నేర్పించడానికి వచ్చాడు. ద్వాపర యుగంలో శ్యామల వర్ణంలో ఆవిర్భవిస్తారు. ఎవరు? కృష్ణ
కృష్ణవర్ణం. కృష్ణుడు తను ఏం చేశాడు? అర్చన, దేవాలయ సేవ, భక్తియుత సేవ ఇవన్నీ కూడా తను నేర్పించాడు. ధర్మాన్ని స్థాపించాడు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క కార్యాలను వదిలిపెట్టకుండా వాళ్ళు ఖచ్చితంగా చేయడం ఎలానో నేర్పించాడు. అలానే కలియుగంలో స్వామి ఎలా అవతరిస్తాడు అంటే పీతవర్ణంలో అవతరిస్తాడు, బంగారు వర్ణంతో అవతరిస్తాడు. ఇవన్నీ నేను కలర్లు రాసుకోలేదండి, నోటికొచ్చిన కలర్లు. వేదం చెబుతోంది కలియుగంలో స్వామి ఏ రూపంలో వస్తున్నాడు? గోల్డెన్ కలర్లో వస్తున్నాడు. నలుపో, చామంచాయో, తెలుపో, గోధుమ రంగో రావట్లేదండి. ఆయన యొక్క మేను ఛాయ ఎలా ఉంటుందంట? కరిగిన బంగారము. నాకు తెలిసి అందరికీ బంగారం అంటే తెలిసి, ఇప్పుడు రేటు పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరికి బంగారం తెలుసు, అవునా కదా? బంగారం కరిగితే ఏ రంగు అయితే ఉందో అదే రంగులో స్వామి ఉంటాడు. నేను చెప్పట్లేదు, వేదం చెబుతోంది. ఎవరైనా వచ్చి నేను భగవాన్ని అని ఎవరైనా అన్నారనుకోండి, నీకున్న రంగు బంగారం రంగు ఉండాలి, నువ్వు బంగారు వర్ణంలో లేవు కాబట్టి నువ్వు స్వామివి కాదు అని చెప్పి కొట్టేయాలి. అది మనం నేర్చుకోవాలి. అందుకే మన యొక్క సనాతన ధర్మము మనకేం నేర్పిస్తుందో తెలుసా? తెలివిగా ఉండడం కూడా నేర్పిస్తుంది. ఎవరి చేతిలో మోసపోకుండా ఉండడం కూడా నేర్పిస్తుంది. సనాతన ధర్మాన్ని పాటించమని అందుకే చెప్తారు. అసలు దేవుడు ఎన్నోసార్లు పుడుతున్నాడు, అందుకని చెప్పేసి ప్రతి గల్లీలో ఒక స్వామి పుట్టేస్తాడు, ప్రతి ఒక్కరికి ఒక గుడి కట్టేస్తాము. ఎంత పిచ్చి వాళ్ళమండి మనము. స్వామి కలియుగంలో అవతరించినటువంటి స్వామి ఏ రంగులో ఉంటాడు? బంగారు వర్ణంలో ఉంటాడు. ఆయన చేసేటటువంటి కార్యకలాపాలు ఏంటి? గోలోకధనమైనటువంటి హరినామ సంకీర్తనని, ఆ ప్రేమ భక్తిని పంచడం కోసం తను వచ్చాడు ఇక్కడికి. మరి అలాంటి కార్యాలు చేశారా? మీరు ఇప్పుడు కలియుగంలో పుట్టినటువంటి కలియుగ దైవం అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఎవరైనా ఇలాంటి కార్యాలు చేశారా? చెయ్యకపోతే వాళ్ళని రిజెక్ట్ చేయండి. మీకేమీ పాపం కలగదు, మీకు చాలా ఉత్తమమైన స్థితి మీరు పొందుతారు. ఎందుకంటే వేద వాక్యాన్ని మీరు పాటిస్తున్నారు. ఏం చెప్తోంది వేదము? మహాజనయోన గతాసు పంత, మహాజనులు నడిచినటువంటి దారిలో నడుచుకోమని చెప్తోంది. మహాజనులు అదే చెప్తున్నారు. శ్రీమద్ భాగవతం అదే చెప్తోంది. చతుర్వేదాలు అవే చెప్తున్నాయి. ఏంటంట? సత్యయుగంలో శ్వేతవర్ణము, త్రేతాయుగంలో రక్తవర్ణము, ద్వాపర యుగంలో శ్యామల వర్ణము, కలియుగంలో పీతవర్ణము. సో అలాంటి స్వాములను మాత్రమే మీరు శరణు వేడుకోండి. వాళ్ళకే సర్వశక్తులు ఉన్నాయి, వాళ్ళే మిమ్మల్ని రక్షించగలుగుతారు. అంతేకాని అలా కాకుండా ఎవరంటే వాళ్ళు వచ్చేసి మీ కష్టాలు తీర్చేస్తారు, మీ రోగాలు పోతాయి, మీరు ఇలా చేయండి అలా చేయండి అంటే దయచేసి నమ్మకండి. అలా అంటే భూమి మీద ఇప్పటివరకు ఒక్క హాస్పిటల్ కూడా ఉండకుండా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది, మందులు వేసుకుంటున్నారు, రోగాలతో బాధపడుతూ ఉన్నారు. అలా మోసం చేసే వాళ్ళు చాలామంది పెరిగిపోయారు. అలా ఎవరిని నమ్మకండి. హరే కృష్ణ. నేను మళ్ళీ రేపు కంటిన్యూ చేస్తాను. చైతన్య మహాప్రభు కలియుగ అవతారమైన అతను మనకి ఏమిస్తున్నాడు? ప్రేమనిస్తున్నాడు, ప్రేమ ధనాన్ని ఇస్తున్నాడు. చైతన్య మహాప్రభు హరే కృష్ణ మహామంత్రాన్ని ఇవ్వడానికి వచ్చాడు. మరి ఆ హరే కృష్ణ మహామంత్రాన్ని ఎందుకు జపం చేయాలి? ఇంకా స్వామి చేసేటటువంటి కార్యకలాపాలు ఏంటి? తను ఎక్కడ ఆవిర్భవించాడు? తన యొక్క బాల్య లీలలు ఏంటి? మరి చైతన్య మహాప్రభు అవతారంలానే రావాలని కోరిక ఎందుకు కలిగింది? వేరే రూపంలో కూడా రావచ్చు కదా. ఆ కోరికకి కారణం ఏంటి? అవన్నీ కూడా రేపు చెప్పుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. చైతన్య మహాప్రభు దయ గౌరాంగ. రాసుకుంటే గుర్తుండేది ఏం లేదు. కలియుగంలో దేవుడు ఎవరుంటారు, ఎలా ఉంటారంటే బంగారు రంగులో ఉంటాడు. వాళ్ళనే నమ్మాలి, ఎవరిని పడితే వాళ్ళని నమ్మొద్దు. అది సింపుల్ ఫండా అంతే.